అమ్మ అనంతలోకాలకు వెళ్లిపోయి రోజులు గడుస్తున్నాయి. 75 రోజులు హాస్పిటల్లో ఉన్నా అమ్మకు సంబంధించిన ఒక్క న్యూస్ కూడా బయటకు రాలేదు. కానీ ఆమె చనిపోయాక ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. జయ చుట్టూ ఏదో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అధికార మార్పిడి దగ్గర నుంచి అంత్యక్రియల దాకా ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా అన్నాడీఎంకే శ్రేణుల్నే కాదు, అమ్మ అభిమానుల్ని, తమిళనాడు వాసులకు షాక్ ఇస్తున్నాయి. జయ మరణంలో మిస్టరీ ఉందా? కుట్ర కోణాలన్నీ ఇప్పుడే బయటపడుతున్నాయి ఎందుకు? అన్నాడీఎంకే పరిస్థితి ఏంటి? దీనిపై V6 స్పాట్లైట్. తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మన్నార్గుడి మాఫియా మళ్లీ చక్రం తిప్పుతోంది. దాంతో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. పార్టీ పదవితో సాటిస్ఫై అవుతుందనుకున్న జయ నెచ్చెలి శశికళ సీఎం చైర్కు టెండర్ పెట్టారన్నది లేటెస్ట్ న్యూస్. అంతేకాదు, జయ మరణంలోనూ మన్నార్గుడి మాఫియా ఉందన్న అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. అమ్మలేని తమిళనాడు అనాథగా మారిపోయింది. జయ అంత్యక్రియలు పూర్తయి 3 రోజులు కాలేదు, అప్పుడే అన్నాడీఎంకేలో లుకలుకలు బయటపడుతున్నాయి. హడావుడి మీటింగ్లు, తెర వెనుక ప్రయత్నాలు, వ్యూహాలు, మంత్రాంగాలు అన్నీ ఇప్పుడు తమిళనాడులో హీట్ పుట్టిస్తున్నాయి. జయ చనిపోయిన రోజు రాత్రికి రాత్రే అన్నాడీఎంకేలో అంతా సర్దుకున్నట్టు కనిపించింది. కానీ అంతా సద్దుమణిగాక, కేంద్రం సైలెంట్ అయ్యాక ఇప్పుడు సీన్ మారుతోంది. తమిళనాట రాజకీయ సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంతకాలం తెర వెనుక అన్నీ తానే నడిపించిన జయలలిత నిశ్చెలి శశికళ అమ్మ వారసురాలిగా సీఎం చైర్ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నది లేటెస్ట్ టాక్. నిజానికి జయ హాస్పిటల్ పాలైన వెంటనే మన్నార్గుడి మాఫియా మొత్తం అలర్ట్ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. శశికళ భర్త నటరాజన్, సోదరుడు దినాకరన్, సోదరి ఇళవరసితో సహా మిగతా పరివారమంతా అలర్ట్ అయ్యారట. జయ బతికున్నంత కాలం పోయస్ గార్డెన్లో అడుగుపెట్టని నటరాజన్ ఇప్పుడు అందులోనే తిష్ట వేశారని అంటున్నారు. ఇక పోయస్ గార్డెన్ వేదికగా మంత్రాంగాలు నడిపిస్తున్నాయి. సీఎం పన్నీర్ సెల్వం, ఆయన క్యాబినెట్ మంత్రులతో సమావేశం నిర్వహించారు శశికళ. జయ చనిపోవడంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు అన్ని సద్దుమణిగాక సీఎం బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నట్టు లీకిచ్చారట. తమకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతుందని కూడా సెల్వంను ఇండైరెక్ట్ గా వీక్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. నిజానికి జయ మరణించిన వెంటనే సీఎంగా ప్రమాణం చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని మొదట భావించారట శశికళ. ప్లాన్లో భాగంగానే పన్నీరు సెల్వానికి పగ్గాలు అప్పగించారని సమాచారం. రోజులు గడుస్తున్నా కొద్దీ ఇప్పుడు తన ప్లాన్ అమలు చేస్తున్నారట చిన్నమ్మ. సీఎం పీఠంలో కూర్చోవడానికి మద్దతు కూడా గడుతున్నారని సమాచారం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని మన్నార్గుడి మాఫియా శశికళను పుష్ చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నైలో శశికళ గ్రూప్ హల్చల్ చేయడం మొదలుపెట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే శశికళ నాయకత్వానికి మంత్రులు, ముఖ్యంగా సీఎం పన్నీరు సెల్వం అంగీకరిస్తారా? జయకు, ఆమె అభిమానానికి తాను బానిసను, ఇతరులకు కాదని బలమైన సంకేతం శశికళకి ఇస్తారా? శశికళ సీఎం పీఠం వదులుకుంటారా? ఇన్నేళ్లు జయ నీడలో ఆమె పాదుకలు పెట్టుకొని పాలించిన సెల్వం సీట్లో కుదురుకుంటే దీర్ఘకాలం సీఎంగా ఉండే అవకాశాన్ని వదులుకుంటారా అన్నది డౌటే. దాంతో ఆమె వారసత్వం తనదే అన్న సంకేతాలిచ్చారు. పైగా గత ఎన్నికల్లో తన ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేలే అధికం. దీనికి తోడు తమిళనాడులో తీవ్ర వర్గానిదే ఆధిపత్యం. శశికళకు ఆ వర్గం అండదండలు చాలానే. అన్నింటికి మించి అధికార యంత్రాంగంలో శశికళ చెప్పినట్టే ఆడే అధికారులే అధికం. ఓ రకంగా సీఎం పన్నీరు సెల్వమే అయినా రిమోట్ శశికళ చేతిలోనే ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ శశికళ సెల్వంను దించి సీఎం పదవిని చేపడితే రాజకీయ సంక్షోభం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం పార్టీ మీటింగ్లో తన అంతరంగాన్ని ఆవిష్కరించిన శశికళ ఆమె మాట విన్న సీనియర్లు షాక్ అయినట్టు సమాచారం. అయినా పట్టించుకొని శశికళ పార్టీపై తనకున్న పట్టును, తన దయతో గెలిచిన ఎమ్మెల్యేలను గణాంకాలతో సహా వివరించడంతో సీనియర్లు అవాక్కయ్యారట. దాంతో సీనియర్లు సైతం ఏం చేయాలో తెలియక సైలెంట్ అయినట్టు సమాచారం. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు కూడా శశికళ స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే పన్నీరు సెల్వం మాత్రం శశికళకు అడ్డుపడినట్లు తెలుస్తోంది. అలాంటి ఆలోచన ఉంటే మరి సీఎంగా తనకు బాధ్యతలు ఇవ్వడం ఎందుకు, ఇప్పుడు బలిపశువును చేయడం ఎందుకని నిలదీశారని టాక్. ఇద్దరి మధ్య వాగ్వాదంతో పళనిస్వామి, తంగమణి, వేలుమణి, వీరమణి, మణికంఠన్ లాంటి సీనియర్లు సైలెంట్గా ఉన్నారని సమాచారం. తమిళనాట జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేస్తున్న ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు స్పెషల్గా తమిళ రాజకీయాలపై చర్చించేందుకు ఆయన్ని ఢిల్లీకి పిలిపించారని సమాచారం. ప్రజామోదం పొందిన ఓ సీఎం ఆస్పత్రి పాలైతే ఆమె ఆరోగ్య రహస్యాలుగా మిగిలిపోతాయా? జనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ప్రజా జీవితంలో ఉన్న లీడర్ గురించి తెలుసుకునే హక్కు జనానికి లేదా? ఇవే సినీ నటి గౌతమి ప్రధాని ముందుంచిన డిమాండ్స్. నా జీవితం, కెరీర్ ఓ సుడిగాలి లాంటిది. ఎప్పుడెలా మారుతుందో చెప్పలేను. దివంగత నేత జయలలిత చెప్పిన తన జీవిత సత్యం. 68 ఏళ్ల వయసులో కన్నుమూసిన అమ్మ జీవితం ప్రతి అడుగులోనూ ఎత్తుపల్లాలున్నాయి, ఎన్నో మలుపులున్నాయి, మరెన్నో వివాదాలు ఉన్నాయి. రాజకీయమంటేనే చదరంగం. అందులో వ్యూహాలుంటాయి, వెన్నుపోట్లు ఉంటాయి, రాయబారాలు, పాచికలు, ఎరలు, సంధి ప్రయత్నాలు, ఎన్నెన్నో. పదవీ కాంక్షతో కొందరు ప్రాణాలు తీసేందుకైనా వెనకాడరని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. అందులో పావులైన లీడర్లెందరో, వాళ్లలో జయలలిత ఒకరు. తమిళనాడు రాజకీయాల్ని ఒంటి చేత్తో శాసించిన పురుచి తలైవి తన చివరి 75 రోజులు తన చేతుల్లో లేకుండా పోయాయి. చెన్నై అపోలోలో బందీ అయిపోయిన సీన్స్ ని దేశం మొత్తం చూసింది. ఓ గదిలో అమ్మ మరణశయ్యపై ఉంటే, మరో గదిలో పార్టీ నేతలు రాజకీయ మంతనాలతో గడపడం చూశాం. ఆఖరికి అమ్మ మరణంపై ప్రకటన వచ్చాక పన్నీర్ సెల్వం, అతని కేబినెట్ ప్రమాణ స్వీకారం అన్నీ వెంటనే జరిగిపోయాయి. ఈ కుర్చీలాటలో జయ పావుగా మారారన్నది ఇప్పుడు అందరి అనుమానం. సినీ నటి, ఈ మధ్య బీజేపీలో చేరిన గౌతమి ప్రధాని మోడీకి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అమ్మ మరణంపై అనుమానాలు తీర్చాలని లెటర్లో డిమాండ్ చేశారు. ప్రజా ఆమోదం పొందిన ఓ ముఖ్యమంత్రి జీవితం విషాదంగా ముగియకూడదని, ఆమె మృతిపై ఉన్న అనుమానాల్ని తెలుసుకునే హక్కు దేశ ప్రజలందరికీ ఉందని లేఖలో రాశారు గౌతమి. నిజమే, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి హాస్పిటల్లో ఉన్న 75 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే హెల్త్ బులెటిన్స్ ఎందుకు విడుదల చేయలేదు? అసలు అన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ట్రీట్మెంట్ చేస్తున్న వీడియోలు గాని, ఆడియోలు గాని అపోలో యాజమాన్యం ఎందుకు విడుదల చేయలేదు? అమ్మ అభిమానులు, ఆమె ప్రత్యర్థులు అందరివి అవే అనుమానాలు. కానీ ఎవరూ నోరు విప్పట్లేదు. అమ్మ మరణం ఓ మిస్టరీ, దానిపై క్లారిటీ లేదు. ఎవ్వరు కూడా అమ్మ డెత్ సీక్రెట్ ని బయటకు రానివ్వరని ఫిక్స్ అయిపోయారంతా. సెప్టెంబర్
22న డీహైడ్రేషన్, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న జయను అన్ని రోజులు హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరమేంటి? అమ్మ నిజంగా ఆ 2 రోగాలతోనే బాధపడుతుంటే అన్ని రోజులు ట్రీట్మెంట్ చేయటం ఎందుకు అవసరమైంది? హాస్పిటల్లో జాయిన్ అయిన 2వ రోజే జ్వరం తగ్గిపోయిందని హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. మరి వెంటనే డిశ్చార్జ్ ఎందుకు చేయలేదు? అన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే అమ్మను పరామర్శించేందుకు ఎవరినీ లోపలికి అనుమతించలేదు ఎందుకని? సీఎం సాధారణ స్థితిలో ఉంటే కనీసం కేబినెట్ మంత్రుల్ని, ఇతర నేతల్నైనా అనుమతించాలి కదా? నవంబర్ 19న అన్నాడీఎంకే ట్విట్టర్ అకౌంట్లో పురుచ్చి తలైవిని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారని ట్వీట్ చేశారు. జనరల్ వార్డుకు మార్చారంటే సీఎం కోలుకున్నట్లే కదా? కోలుకున్న కొద్ది రోజులకే ఆమె ఆరోగ్యం క్షీణించడానికి కారణాలేంటి? జయకు గుండెపోటు వచ్చిందని, ఎక్మో చేస్తున్నామని ప్రకటించారు. నిజానికి డిసెంబర్ 5నే జయ చనిపోయారన్నది అందరి అనుమానం. తమిళనాడుకు చెందిన ఓ పాపులర్ ఛానల్ జయ మృతిని ట్విట్టర్ అకౌంట్లో పెడితే అపోలో హాస్పిటల్ దాన్ని ఖండించింది. అమ్మకు ప్రమాదమేం లేనప్పుడు ఆమె పరిస్థితి ఇది అని ఒక ఫోటోనో వీడియోనో ఎందుకు బయట పెట్టలేదన్నది మరో డౌట్. అమ్మ క్షేమంగా ఉంటే సీఎంగా పన్నీర్ సెల్వంను ఎందుకు డిసైడ్ చేస్తారన్నది అసలు డౌట్. అన్నింటికీ మించి జయ రక్త సంబంధీకులను కూడా చూడకుండా అడ్డుకున్నది ఎవరు? జయ మేనకోడలు దీపా జయకుమార్ను అమ్మ ఛాయలకే రానివ్వకపోవడానికి కారణమేంటి? దీప నిలదీసినా ఆమెకు ఒక్కరూ సమాధానం చెప్పలేదు. అంటే జయ చుట్టూ ఓ అదృశ్య శక్తి గోడ కట్టేసిందన్నది వాస్తవం. ఆ అదృశ్య శక్తి శశికళే అన్నది తమిళ ప్రజల అనుమానం. జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు డీఎంకేకు పోటీగా అన్నాడీఎంకే సత్తా చాటింది. కానీ అమ్మ బొమ్మ కనుమరుగవడంతో అన్నాడీఎంకే డీలా పడింది. కరుణానిధి తర్వాత స్టాలిన్ లాంటి అనుభవజ్ఞుడు డీఎంకేకున్నారు. మరి జయ తర్వాత అమ్మ పార్టీని నడిపే నాయకుడెవరు? ఇదే అమ్మ పార్టీని వేధిస్తోందిప్పుడు. ఇంతకీ అమ్మ పార్టీ ఫ్యూచర్ ఏంటి? తమిళనాడు రాజకీయాలు ఏ వైపు తిరగబోతున్నాయి? దేశ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాలు సపరేట్. పార్టీలకు అతీతంగా కాదు, వ్యక్తిగతంగా. పార్టీ కార్యకర్తలు సైతం బద్ద విరోధుల్లా ట్రీట్ చేసే విధానం దేశంలోనే ఎక్కడా ఉండదు, ఒక్క తమిళనాడులో తప్ప. జాతీయ పార్టీలను అస్సలు పట్టించుకొని తమిళులు అరవ పార్టీలను మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. అగ్రకుల నిర్మూలన కోసం పుట్టినవే అరవ పార్టీలు. అలా పుట్టినవే డీఎంకే, అన్నా డీఎంకే. తమిళనాడులో ఈ 2 పార్టీలదే ఆధిపత్యం. 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేయడం తమిళుల ప్రత్యేకత. కానీ ఆ రికార్డును గత ఎన్నికల్లో జయలలిత బ్రేక్ చేశారు. వరుసగా 2వ పార్టీని అధికారంలోకి తెచ్చి అనూహ్యంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అమ్మ. జయ మరణంతో అన్నాడీఎంకే దిక్కులేనిదైపోయింది. పార్టీలో ఎంతమంది సీనియర్లున్నా అమ్మ బొమ్మే పార్టీని నడిపించిందిన్నాళ్లు. అమ్మ సంక్షేమ పథకాలు, జనాదరణ, కరుణ కుటుంబం, అవినీతి లాంటి అంశాలతో అన్నాడీఎంకేను తిరుగులేని స్థితిలో నిలబెట్టారు జయ. సేమ్ టైం డీఎంకే కూడా అదే స్థాయిలో అన్నాడీఎంకేకు పోటీనిచ్చింది. గత ఎన్నికల్లో 90 సీట్లతో జయ ప్రభుత్వానికి సవాల్ విసిరింది. నిజానికి జయ బతికుంటే ఈ టర్మ్ రసవత్తరంగా సాగేది. కానీ తమిళుల దురదృష్టం, విధి విచిత్రం. అమ్మ హఠాత్ మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. అమ్మ మరణం డీఎంకే వర్గానికి షాక్ ఇచ్చింది. అమ్మకు 25 ఏళ్లకు పైగా డీఎంకేతో శత్రుత్వం ఉంది. అప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీపై కక్ష తీర్చుకోవడం, జైలుకు పంపడం, కేసులు పెట్టడం లాంటి సీన్స్ కామన్ గా మారిపోయాయి. అలాంటిది జయ మరణంతో డీఎంకే కాస్త మెత్తబడింది. వీర కథన రంగంలో వీరనారి, విప్లవ నాయకి. ఎదుట ఉన్నది సింహమనే హుందాతో నిలబడ్డాం. మీరు పాలించకూడదనుకున్నాం కానీ జీవించకూడదని ఎప్పుడూ అనుకోలేదమ్మా. నీలాంటి ఖ్యాతి కలిగిన మహోన్నత వ్యక్తి ఇంకెక్కడ చూడగలమంటూ చెన్నై మెరీనా బీచ్ లో ఈ రోడ్లో డీఎంకే పేరుతో ఫ్లెక్సీ కనిపించింది. ఈ ఫ్లెక్సీలో తమిళ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.
నిజానికి డిఎంకేలో 2-3 పవర్ సెంటర్స్ ఉన్నాయి. కరుణ తర్వాత పార్టీని నడిపేందుకు స్టాలిన్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే కరుణ వారసునిగా స్టాలిన్ ప్రొజెక్ట్ అయ్యారు. కుటుంబ వైరంతో అలిగి పక్కకెళ్లినా ఇక ముందు స్టాలిన్తో కలిసి పనిచేసే అవకాశం ఉంది. వాళ్ళిద్దరికి తోడు కనిమొళి రెడీగా ఉన్నారు. పైగా గ్రౌండ్ లెవెల్లో పార్టీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. సినీ గ్లామర్ కావలసినంత ఉంది. సో కరుణ రెస్ట్ తీసుకున్న డిఎంకేకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది లేదు. కానీ సమస్యంతా అన్నా డిఎంకేలోనే. 3 దశాబ్దాల చరిత్రలో అన్నా డిఎంకే కర్త, కర్మ, క్రియ అన్నీ జయలలితే. ఆమె తర్వాత సెకండ్ లీడర్ గా ఎవ్వరూ ఫోకస్ కాలేదు. పన్నీరు సెల్వం అమ్మ భక్తుడిగా తెరపైకి వచ్చినా రాజకీయాలను శాసించే స్థాయి కాదన్నది తమిళుల మాట. శశికళ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగినా ఆమెపై తమిళుల్లో సదాభిప్రాయం లేదు. సీనియర్ మంత్రులెవరికీ పార్టీని దీర్ఘకాలం నడిపే సీన్ లేదు. అన్నింటికి మించి జయలాంటి చరిష్మాటిక్ లీడర్ అన్నా డిఎంకేకు లేకపోవడం మైనస్ అంటున్నారు నిపుణులు. జయ వారసుడిగా అజిత్ పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. అమ్మ మరణ వార్త విని బల్గేరియా నుంచి చెన్నైకి వచ్చిన అజిత్ నేరుగా మెరీనా బీచ్కు వెళ్లి అమ్మకు నివాళులర్పించారు. అమ్మ బతికున్నంతకాలం ఆమెతో అజిత్కు సన్నిహిత సంబంధాలున్నాయంటారు. జయ కూడా అజిత్ను కన్న కొడుకులా భావించేవారట. సన్నిహితులు పోయస్ గార్డెన్ కి ఎవరికీ అనుమతి లేకుండా వెళ్లగలిగే అతి కొద్ది మందిలో అజిత్ ఒకరంటారు. గతంలోనే అజిత్ ను తన వారసుడిగా ఫోకస్ చేయాలని అమ్మ ప్రయత్నించినట్టు చెప్తారు. అయితే ఎక్కడా బయటికి చెప్పలేదు. ఇప్పుడు అన్నా డిఎంకే 4 ఏళ్లు అధికారంలో ఉండబోతోంది. ఈ గ్యాప్ లో అజిత్ ను ఎలా ప్రొజెక్ట్ చేస్తారు, అతన్నెలా పార్టీపై కమాండ్ సాధిస్తాడన్న దానిపై అమ్మ పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఇన్నాళ్లు అమ్మ నీడలో తమిళనాడులో మరే సినీ హీరోకు మనుగడ ఉండదని అటువైపు చూడ్డమే మానేశారు. ఇప్పుడు అమ్మ మరణంతో స్టార్లంతా పొలిటికల్ తెరపైకొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అమ్మ మరణంతో రజనీ రాజకీయాల్లోకొచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు కొందరు. సేమ్ టైం కెప్టెన్ విజయకాంత్, శరత్ కుమార్ లాంటి వాళ్లు కూడా సత్తా సాటే అవకాశాలున్నాయంటున్నారు. 3 దశాబ్దాల పాటు అన్నాడీఎంకేనే కాదు తమిళనాడును శాసించారు జయలలిత. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేతో పాటు తమిళ రాజకీయాల్లోనూ పొలిటికల్ వాక్యూమ్ కనిపిస్తోంది. దాన్ని భర్తీ చేసేదెవరన్నది కాలమే నిర్ణయించాలి. ఇది V6 స్పాట్లైట్.